హాయ్ అండి, రాఖీ పండుగ రోజు అయితే ఉదయాన్నే పూజ అయితే చేసుకున్న తర్వాత నేనైతే 3 రాఖీ గణేష్ భగవాన్ దగ్గర పెట్టేశాను. ఒక రాఖీ గణేష్ భగవాన్కి, 2 రాఖీలు బాబులిద్దరికి అనేసి. ఒక బాబు అయితే వైజాగ్ లో స్టడీ అవుతుంది కదా, ఇంకో బాబుకి అయితే కట్టేశాను ఫస్ట్. తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళ పాప వచ్చైతే కట్టేసిందండి. నేను కూడా బయటకు వెళ్ళాలి అనుకొని వీడియోస్ తీసి వెళ్తున్నాను. వాడికైతే రాఖీ అంటే చాలా చాలా ఇష్టం అండి. క్రిస్మస్, రాఖీ ఈ 2 పండుగలు అంటే చాలా ఇష్టం, చెప్పలేనంత ఇష్టం. మేము ఫస్ట్ క్వార్టర్స్ లో 13 years ఉండేవాళ్ళం. అక్క పక్కలు వెనుకలు అంతమంది వచ్చి 20 members వచ్చి కట్టేవాళ్ళు. బాబుకి 2 చేతులు నిండిపోయేవి. నాకు చాలా ఆనందం అనిపించేది, నాకు ఆడపిల్లలు లేని లోటు తీర్చారనేసి. ఇగో అండి, మా బాబుకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆడపిల్ల ఉన్న వాళ్ళకి కూడా ఇన్ని రాఖీలు ఉండవేమో అనిపిస్తుంది. డబ్బులు గిఫ్ట్ ఎంత అయిపోయినా పర్వాలేదండి, నా పిల్లల ఆనందం కంటే ఇంకేంటి ఎక్కువ కాదు కదా. ఇదిగోండి, వాళ్ళ దీదికి అయితే స్మాల్ గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మంచి గిఫ్ట్ ఇవ్వన్నాను నేను. మా పక్కింటి పాప అండి, ఆడపిల్లలు లేని లోటే ఉండదు పాపతో. మాకు అంత బాగా మాకు రిసీవ్ చేసుకుంటారు దేనికైనా పాప. ఎప్పుడు కూడా ఈ ఇయర్ కొంచెం తక్కువ అవుతుందేమో అనుకున్నాను రాఖీస్, కాకపోతే బాబుకి అయితే ఒక చేతి నిండిపోయింది, ఇంకో చేయి నిండదేమో అని సరే ఇదయ్యాడు. కానీ నన్ను ఒక చేయి చాలా నిండిపోయింది కదా అని చెప్పాను. లాస్ట్లో నేను కొంచెం బిజీ అయిపోయాను. మా ఇంటికి గెస్ట్ వచ్చారు కదా, మా ఆయనకి రాఖీ కట్టడానికి కొంచెం బిజీ అయిపోయాను. అందుకేనండి ఉదయం కాబట్టి 2 రోజులు కట్టింది తీసేసాను వీడియో. తర్వాత తీయలేకపోయాను, బిజీ అయిపోయాను. అందుకోసమని వండుకొని చేసుకొని. అదిగో అండి, ఆ చెల్లికి కూడా ఒక గిఫ్ట్ ఇచ్చేస్తున్నాడు బాబు. నేను ఒక్కొక్కసారి చాలా బాగా సరదాగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు ఏది కావాలనుకుంటున్నా అది దొరికిపోతుంటుంది అనేసి. నా పిల్లలకు కూడా నాలాగే అన్ని సరదాలు దొరుకుతున్నాయి కాబట్టి. ఇదిగో అండి, ఆశీర్వాదం అయితే ఇచ్చేస్తున్నాడు. నేను వాయిస్ ఇచ్చేటప్పుడు అయితే ఫుల్ వర్షం వస్తుందండి, కానీ తప్పదు కదా, ఇవ్వాలి అనేసేమో వాయిస్ ఇస్తున్నాను. ఇదిగో అండి, మా బాబు చేయి చూసారా ఎంత నిండుగా నిండిపోయింది. అది చూసి ఎంత సర్ది అయిపోయింది. ఇంకా తీసేసాడండి ఒక 5-6 రాఖీలు బయట ఇప్పేస్తాడు, ఫుల్గా అయిపోయాడు అనేసి. వాళ్ళ స్కూల్లో కూడా కట్టేస్తారండి. ఈసారి బాగుంది.